హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో దురంధర్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. క్యాస్టింగ్ పెద్దదే. సంజయ్ దత్, మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ అండ్ రణ్వీర్ సింగ్. డైరెక్టెడ్ బై ఆదిత్య ధర్. ఈ మూవీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన మూవీ. పాకిస్తాన్ కరాచీలో ఉన్న లయారీ ఏరియాలో రా చేసిన ఒక కోవర్ట్ ఆపరేషన్ గురించి మూవీ. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 32 minutes ఉంది. మరి అంత పెద్ద మూవీ అవుట్పుట్ ఎలా ఉందో చూసేద్దాం. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది, నాకైతే నచ్చింది. వెల్ రిటర్న్ స్టోరీ విత్ గుడ్ క్యారెక్టరైజేషన్స్. స్టోరీ విషయానికి వస్తే 2001 పార్లమెంట్ అటాక్ తర్వాత ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అయిన మాధవన్ యాజ్ అజయ్ సన్యాల్ పాకిస్తాన్ టెర్రరిస్టులని ఇన్సైడ్ నుంచి రూట్స్తో సహా డిస్ట్రాయ్ చేయాలని మన ఇండియా నుంచి ఒక వ్యక్తిని స్పై లాగా 2004లో పాకిస్తాన్లో ఉన్న కరాచీకి పంపిస్తారు. అతనే రణ్వీర్ సింగ్. అక్కడ ఉన్న లయారీ ఏరియాలో ఉన్న గ్యాంగ్స్లో ఎలా కలిసిపోయాడు, ఐఎస్ఐ ఇంటెల్ని ఎలా తెలుసుకున్నాడు, వాళ్ళని ఎలా డిస్ట్రాయ్ చేశాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. లయారీ ఏరియాలో జరిగే ఇంటర్నల్ గ్యాంగ్ వార్స్, పాలిటిక్స్ అన్నీ బాగా చూపించారు. వాళ్ళ కంట్రీలోకి వెళ్ళి అక్కడ జరిగే ఐఎస్ఐ ప్లానింగ్ అగైన్స్ ఇండియా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఆ స్పై పని. అదే ఆపరేషన్ దురంధర్. అలా వాళ్ళలో ఇన్ఫిల్ట్రేట్ అవ్వడం, ఆ జర్నీ, ఆ గ్యాంగ్ మెంబర్స్తో కలిసిపోవడం అన్నీ డీటెయిల్గా చూపిస్తారు. 2009లో జరిగిన ముంబై తాజ్ అటాక్కి వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపించారు అన్నీ డీటెయిల్గా సిచ్యువేషన్స్తో సహా చూపిస్తారు. అసలు October 3కి జరగాల్సిన అటాక్ November 26కి జరుగుతుంది. October 3న అటాక్ ఉండబోతుంది అని మన స్పై ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా చాలా కాల్స్ వస్తున్నాయని అంత సీరియస్గా తీసుకోరు. సో అలా ముంబై అటాక్ జరిగింది. అలా ఐఎస్ఐకి రిలేటెడ్ ఇంటెల్ మొత్తం మన కంట్రీకి షేర్ చేస్తూ అటాక్స్ జరగకుండా ఉండటానికి ట్రై చేస్తారు. అక్కడ మన ఇండియన్ స్పైస్ ఎవరైనా దొరికితే ఎలా టార్చర్ చేస్తారో కూడా ఒక సీన్లో చూపిస్తారు. చాలా హారిబుల్ ఉంటుంది. కొన్ని సీన్స్ చాలా రా అండ్ రియలిస్టిక్గా ఉన్నాయి. హెవీ వైలెన్స్ ఉంటుంది మూవీలో. పాకిస్తాన్లో జరిగే ఇంటర్నల్ పాలిటిక్స్, గ్యాంగ్ వార్స్, గన్ స్మగ్లింగ్, ఫేక్ కరెన్సీ గురించి బాగా చూపించారు. రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. మూవీ రన్ టైం 3 hours 32 minutes ఉన్నా కూడా ఎక్కడా బోర్ అనిపించదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది విచ్ వాస్ టూ గుడ్. ఎగ్జిక్యూషన్ అయితే చాలా బాగా చేశాడు. స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ కూడా బాగా రాశారు. అట్ ద సేమ్ టైం మంచి ప్లేస్లో ల్యాండ్ అవుతాయి డైలాగ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ కలిగింది మూవీ చూసేటప్పుడు ఆ బీజిఎం వల్ల. ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్లో ఒక సాంగ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో, అది చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్సెస్ అయితే అందరూ బాగా చేశారు. మెయిన్లీ నాకైతే మాధవన్ అండ్ అక్షయ్ ఖన్నా పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తోనే ఎమోషన్ని తెప్పించారు. జనరల్గా నాకు రణ్వీర్ సింగ్ యాక్టింగ్ పెద్దగా నచ్చదు, బట్ ఈ మూవీలో కొంచెం మెచ్యూర్డ్గా చేశాడు పర్ఫార్మెన్స్. ఆన్ స్క్రీన్ ఎంత పర్ఫామ్ చేసినా ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ వల్ల బ్యాడ్ అయిపోతున్నాడు. రీసెంట్గా గోవాలో జరిగిన IFFI ఫెస్టివల్లో కాంతారాలో యాక్టింగ్ గురించి రిషబ్ శెట్టిని తక్కువ చేసి మాట్లాడిన ఫీలింగ్ కలిగింది, విచ్ వాస్ బ్యాడ్. తర్వాత అపాలజీ చెప్పాడు, బట్ అలాంటివి తగ్గించుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఫైనల్లీ డైరెక్టర్ ఆదిత్య ధర్. ఉరి ద సర్జికల్ స్ట్రైక్ మూవీ తర్వాత ఇది తన సెకండ్ మూవీ డైరెక్టర్గా. ఒక 3 hours 32 minutes డ్యూరేషన్ ఉన్న మూవీ విచ్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ని ఎక్కడ బోర్ కొట్టకుండా గ్రిప్పింగ్గా రాయడం అండ్ ఎగ్జిక్యూట్ చేయడం ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. ఆదిత్య ధర్ డిడ్ హిస్ బెస్ట్ అనే చెప్పాలి. వెల్ రిటర్న్ క్యారెక్టర్స్, గ్రేట్ క్యాస్టింగ్ అండ్ గుడ్ ఎగ్జిక్యూషన్. చాలా మంచి మూవీ తీశాడు. కంటిన్యూయేషన్ సీక్వెల్ కూడా ఉంది. March 2026కి రిలీజ్. టైటిల్ వచ్చేసి రివెంజ్. ఓవరాల్గా చెప్పాలంటే గ్రేట్ స్టోరీ విత్ గుడ్ ఎగ్జిక్యూషన్ అండ్ ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్. డోంట్ మిస్ దిస్ మూవీ. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.